సమూహమును చూచి వారు కాపరులు లేని గొర్రెల వలె 30 విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనని తన శిష్యులతోటి చెప్పాడు. ఇక్కడ ఈ వచనంలో చూస్తే యేసు ప్రభువారే స్వయంగా ఇజ్రాయేలీల మధ్యలో తిరుగుతూ సమస్త గ్రామాల్లో స్వస్థపరుస్తూ, మనుషులు వాళ్ళు ఎలాగూ వెక్స్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ ట్రబుల్స్ని చూసినప్పుడు దేవుడే ఆయన హృదయంలో ఆయన ప్రజలు విసిగి ఉన్నారని చూసి తన హృదయంలో కనికరపడి భారంతో దేవుడు చెప్పిన మాట ఇది. ఏంటి అనంటే, విసిరి చెదరి ఉన్నందున, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. కాపరి లేని గొర్రెలు అంటే అప్పటికే ఇజ్రాయేలీలకి వాస్తవానికి చాలామంది పరిసయ్యులు ఉన్నారు, చాలామంది శాస్త్రులు ఉన్నారు, సమాజ మందిరాలు ఉన్నాయి. యూదా మతం అంతా కూడా విస్తరించింది. వారికి యెరూషలేం మందిరం ఉన్నది, ఏటేటా బలులు జరుగుతాయి, బోధకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర విస్తరించి మత సంబంధమైనటువంటి బోధకులు విస్తారంగా ఉన్నారు. కానీ ఆ మత సంబంధమైన బోధకులు, యూదా మతాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఎవరు కూడా గొర్రెలని నిజంగా కాయడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. సేమ్ లైక్ టుడే దే నో పాస్టర్ లేకపోతే ఒక కాపరిగా ఉండడం అన్నది చాలా ఈజీ అనుకుంటారు. దే కెన్ ఈజీ. ఒకళ్ళు నిలబడి మాట్లాడితే మనం రండి చర్చి పెట్టుకుందాం, మన కుల వాళ్ళం అందరం కలిసి, లేకపోతే మన కాలనీ వాళ్ళం అందరం ఒకటి కలిసి అని. ఇట్ ఈజ్ ఈజీ టు స్టార్ట్ ఏ రిలీజన్. ఒక మతాన్ని వాళ్ళు ప్రోత్సహించుకొని నడుపుకోవడానికి చాలా సంభవం. వాళ్ళు బ్రదర్ అన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రయాసం అంతా కూడా మత సంబంధంగా చేసినా కూడా వాళ్ళు నిజంగా దేవుడు ఉద్దేశించినటువంటి ఆ కాపరితనం, నిజమైన కాపరితనం ఏంటి? అక్కడ ఎజెకియల్ 34 దగ్గర మాట్లాడతాడు ఈ కృప గురించి. ఎందుకనంటే ఇజ్రాయేలీల్లో ఇది జరిగింది ఆల్రెడీ. వాళ్ళు అంతమంది యాజకులు, అంతమంది కాపర్లు వాళ్ళకున్నా కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళకి కాపర్ లేడు. వాస్తవానికి కాపర్ లేడా? సినగోగు మందిరాలు ఉన్నవి. యేసు ప్రభు వారే వెళ్ళి సినగోగు మందిరాల్లో కూర్చున్నాడు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అక్కడ ఒక బోధ జరుగుతుంది, సినగోగుల్లో బోధ ఉన్నది. వాళ్ళకి నాయకులు ఉన్నారు, గమలీయులు ఉన్నాడు. పౌలైతే గమలీయుల కింద నేర్చుకున్నాడు. యూదులకి మతం అనేది ఉన్నది, ప్రావీణ్యులు ఉన్నారు, మతాధిపతులు ఉన్నారు, అంతా ఉన్నా కానీ ఆయన అంటున్నాడు కాపరి లేరు వీళ్ళకి అని. మరి వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళెవరు అన్నప్పుడు ఎజెకియల్ 34వ అధ్యాయంలో దీన్ని ముందుగా దేవుడు ప్రవచిస్తాడు. ఎజెకియల్ 34లో ఇక్కడ చూడండి, ఆ కాపర్ల గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాట అంటున్నాడు. ఎజెకియల్ 34లో, ఎవరి కాపర్లు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపు. ఆ కాపరులతో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలు కాపరులకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. ఇట్స్ ఎ క్వశ్చనబుల్ రిటారికల్ క్వశ్చన్. కాపర్లు గొర్రెల్ని మేపాలి. మేపడం అంటే ఏంటో తర్వాత మాట్లాడుతున్నాడు 3వ వచనంలో. మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరి లేకయే అవి చెదరిపోయే సకల అడవి మృగములకు ఆహారమాయను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు పర్వతముల మీద, ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదరిపోయినను వాటిని గురించి విచారించు వాడొకడును లేడు, వెదుకు వాడెవడును లేడు. యేసు ప్రభు వారు నేను గొర్రెల మంచి కాపరిని అన్నప్పుడు నిజంగా అక్కడున్న కాపర్లకి, వాస్తవానికి ఇజ్రాయేలు బోధకులకి అర్థమైపోవాలి ఈయన ఎజెకియల్ గురించి మాట్లాడుతున్నాడని.
యేసు ప్రభు వారు మాట్లాడిన ఉపమానాలు కానీ, నేను మంచి కాపరిని అన్నప్పుడు అది అవుట్ ఆఫ్ బ్లూ షడంగా ఆయన నోటికొచ్చిన మాట కాదు. దేవుడు ప్రవచించినటువంటి మాట, ఎజికేల్ ద్వారా చెప్పినటువంటి మాట, ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా చెప్పించిన మాట. ఇదిగో మీలోంచి మీ సహోదరుడు వంటి వాడిని నేను తీసుకొస్తాను, అతడి మాట వినాలి, అతడు మిమ్మల్ని నడిపిస్తాడు కాపరి వలె అని చెప్తాడు. ఇక్కడ కాపరి చేయాల్సిన పనులకు చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, బలహీన వాటిని వాళ్ళు బలపరచరు. బలహీనమైన అంటే మానసికంగా కృంగిపోయి ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు బలపరచరు. వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుందామని చూసేటువంటి వ్యక్తులు. మానసికంగా మనుషులు అనేకమైన వేదనలు పడతారు. నాకు చాలామంది ఫోన్ చేసి, ఒక రోడ్డు మీద బైబిల్ ఇచ్చినప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా నాకు మా అమ్మకు బాగాలేదు, కొద్దిగా ప్రార్థన చేస్తారా, వస్తారా అని అంటే, నేను ఏంటి ఏమైంది అని అంటే, మా అమ్మకు బాగాలేదు, షుగర్ వల్ల చాలా బలహీనం అయిపోయింది, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళను, నేను హిందూనే అని చెప్పాడు. మరి యూజువల్గా ఏమంటారు పక్కన ఉన్నోళ్ళు, వాడు హిందూ అంట, వాడు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదంట, నువ్వు వాడి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమైద్ది? వాడు నిన్ను ట్రాప్ చేస్తున్నాడేమో, వాడు ఏం చేస్తున్నాడు నీకేం తెలుసు? ఇలాంటి మాటలు చెప్తే ఆ పని చేసే వ్యక్తికి ఎలా ఉంటుంది? నిజంగా వెళ్ళబుద్ధి అవుతా? కానీ వాస్తవానికి కాపరి పని ఏంటి? నన్ను ఆదరించు, నాకు సహాయం చేయి, నేను బలహీనంగా ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, నీ దేవుడు కనికరిస్తే నేను దేవుళ్ళు బలపడతానేమో. ఇది దేవుడికి ప్రతినిధిగా ఉన్న ఈ కాపరి భయపడిపోయి దాక్కున్నటువంటి రోజులు ఇవి. అతని పనేంటి? అతడు తన ప్రాణమును పెట్టి గొర్రెలను కాపాడాలి. తన యొద్దకు వచ్చి వారి నిమిత్తమై తను నిత్యము కూడా మోకరించి అతడు వారి నిమిత్తమై విజ్ఞాపన చేయాలి. బలహీనమైన వాటిని అన్నప్పుడు చాలా మంది మానసికమైన రోగంలో ఉండొచ్చు, వాళ్ళు వేదనలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడు వాడు నొరగలు కక్కుచు ఇలాగ పడిపోతున్నాడు, దయ్యం వాడిని పట్టి పీడిస్తుంది, వాడిని కనికరించు అంటే దేవుడు వాడిని స్వస్థపరిచాడు. రోగము కలిగిన స్త్రీ, ఒక సమరీ స్త్రీ లేకపోతే ఒక అంటరాని వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాడిని కనికరించాడు. ఇదిగో నీ విశ్వాసం నువ్వు నమ్ముచున్నావా అంటే దేవుడు నమ్ముచున్నాను అనగానే వాళ్ళని కూడా కనికరించాడు. భేదము లేకుండా బలహీనలైన వాటిని అందరినీ కూడా వారిని యేసు ప్రభు వారు మంచి కాపరి వలె స్వస్థపరిచాడు, బలపరిచాడు, ఆదరించాడు. ఈ రోజున కాపరులు డబ్బున్నోళ్ళ ఇంటికి వెళ్తారు, డబ్బున్నోళ్ళకి ముందు కుర్చీలేసి కూర్చోబెడతారు, డబ్బున్నోళ్ళని తమ కొరకు వాడుకుంటారు. వీళ్ళు బలహీనమైన వాటిని, ఒక పేద వ్యక్తుల్ని లేకపోతే రోడ్డు మీద నిజంగా అవసరతల కొరకు ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు కనికరించే మనస్తత్వాలు వీళ్ళకు ఉండవు. కానీ కాపరి అన్నప్పుడు హీ ఈజ్ ద రిప్రజెంటేటివ్, అతడు దేవుడికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. నీ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఆ దేవుణ్ణి చూపించాల్సిన బాధ్యత కాపరిదే. ఇట్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. అది అక్కడ మాట్లాడినప్పుడు ఆ మాట చూస్తే నిజంగా మనం ఫెయిల్ అయిపోతామేమో, దేవా దయచేసి మమ్మల్ని బలపరచు, నిజంగా కాపరిగా ఉండడం అంటే ఏంటో అని. అక్కడ అంటున్నాడు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కలిగిన వాటిని స్వస్థపరచరు. లేవికాండంలో అక్కడ మాట్లాడతాడు కదా, ఒకడికి కుష్ఠము వచ్చినప్పుడు లేవికాండం 5వ అధ్యాయంలో కుష్ఠం వస్తే వాస్తవానికి ఆ రోజుల్లో వైద్యుడు లేడు. పాత నిబంధనలో ఎవరో తెలుసా వైద్యుడు? యాజకుడు. కుష్టు వస్తే, మొదట మచ్చ వస్తే యాజకుడి దగ్గరికి వెళ్ళి కుష్టు రోగి కనపరుచుకోవాలి. యాజకుడు దాన్ని పరిశీలించి అది కుష్ఠము అయితే అతని పట్ల అతడు పాప క్షమాపణ నిమిత్తమై బలి అర్పించి అతన్ని పరిశుద్ధపరచాలి. యాజకుడు రోగాన్ని పరిశీలించాలి. యాజకుడు మనుషుల యొక్క మానసిక స్థితిని చూడాలి. పాత నిబంధనలో వైద్యులు లేరు, వాళ్ళకి ఆకు కట్టి పసరు పూయటం ఇలాంటివి లేవు. యాజకుడు దేవుడి సన్నిధిలో ఇతన్ని నిలబెట్టి ఇతని నిమిత్తమై విజ్ఞాపన చేస్తాడు. ఇప్పుడు ఈ యాజకులు స్వస్థపరచడం అనేది వీరికి తెలియలేదు, ఇక మరిచిపోయారు. సమూయేలు అంటాడు, ఇదిగో ప్రతి వారి నిమిత్తము నేను ప్రార్థన చేయకుండా ఉండలేదు. యథార్థవంతుడుగా సమూయేలు ఇజ్రాయేలీలందరి పట్ల ప్రవర్తించాడు.
మీ గురించి నేను ప్రార్థన చేయకుండా నేను యెహోవా ఎదుట పాపం చెయ్యను. యాజకత్వంలో సమూయేలు అంత నమ్మకత్వంగా ఉన్నాడు. ఇజ్రాయేలీలందరి భారాలు మోయటం, వారి యొక్క పరిస్థితుల్ని వీళ్ళు మోయాలి. వాస్తవానికి వాళ్ళ రోగాల్ని భరించాలి, వాళ్ళకి మానసికమైనటువంటి బలాన్ని ఇచ్చి వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. కానీ వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే, మానసికంగా బలపరచడం కాదు, రోగాన్ని నయం చేయటం కాదు, వీళ్ళందరూ మానసికంగా కృంగిపోయారు కాబట్టి, వీళ్ళకెవరూ లేరు కాబట్టి, బహుశా వీడు పాపంలో ఉన్నాడేమో అని పాపిని దూరంగా నెట్టేశారు. ఆ మనిషిని దూరంగా నెట్టేసి, ఆ మనిషిని ఒంటరివాణ్ణి చేసేసి, ఆ మనిషిని పట్టించుకోకుండా వీళ్ళు నీతిమంతుల్లాగా నువ్వు దేవుడి దగ్గరికి రావాలి అంటే కఠినముగా వారిని లోపరుచుకున్నారు. ఎట్లాగూ వారి పట్ల కరుణ చూపించలా, కటాక్షం. దేవుడు వారితో ఉండలేక కాపరులను పెట్టాడు. మోషే, ఇదిగో ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను ప్రభు అంటే, 70 మంది పెద్దల్ని మీరు ఎన్నుకోండి, ఆ 70 మంది పెద్దలు కూడా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తారు, మీకు వారు న్యాయాధిపతులుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు అని చెప్పినప్పుడు, వాళ్ళందరి మీదకి దేవుడి ఆత్మ వచ్చి వాళ్ళందరూ ప్రవచించి దేవుడి యొక్క నాయకత్వంలో ప్రజల్ని పరిపాలించారు. అంటే పరిపాలించడం అంటే ఏంది? నాయకత్వంతో కాదు. ఇక్కడ అన్నాడు కింద వచనంలోనే ఏమంటున్నాడు? కాపరు లేక చెదిరిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? ఇక్కడ వాళ్ళు కింద వచనంలో చూడండి ఏమంటున్నాడో, వారు స్వస్థపరచరు, వారు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక కఠినమైన మనస్సుతో బలాత్కారంతో వాటిని ఏలుదురు. కఠినమైన మనస్సుతోటి, ఇంగ్లీష్లో వాళ్ళు కఠినమైన మనస్సు అన్నప్పుడు దే హ్యావ్ ఎ హార్డ్ హార్ట్. మూర్ఖంగా వాళ్ళని పరిపాలించారు. నువ్వు ఇస్తావా లేదా? నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు ఆశీర్వాదం, నువ్వు డబ్బులు ఇవ్వు ఆశీర్వదించబడు. పేదవాళ్ళ దగ్గర నుంచి, ఉన్నవాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వాళ్ళ చెప్పిన నియమాలకి లోబడతాం, వాళ్ళ మాటలకి లోబడాలి, వాళ్ళు చెప్పిన పనులు చేయాలి. లేకపోతే వాళ్ళని వెలివేసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాల్లో జరిగేది అదే. పాస్టర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని వెళ్ళేస్తారు బయటికి, లేకపోతే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని అర్థం చేసుకోరు. నీ సమస్య ఏంటి, వాడు నిజంగా ఏ సమస్యలో ఉన్నాడు అనే ఒక ప్రత్యేకంగా వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ మినిస్ట్రీ అనేది ఉండిద్ది. వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా వాళ్ళని నెమ్మదిగా క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అలా చేయడం అన్నది చాలా భారంతో, దేవుడి ఆత్మతోటి, నెమ్మదితోటి, దీర్ఘశాంతంతో, ఓపికతోటి చేయాలి. స్వనీతి పరులు చేయలేరు. మత సంబంధంగా నేను నీతిమంతుణ్ణి, నీకంటే గొప్పవాడిని అనుకునేవాడు చేయలేడు. ఒక వైద్యుడు ఇంకొక రోగిని స్వస్థపరచాలి అంటే ఆ రోగి మీద ప్రేమ ఉంటే తప్ప, ఆ రోగి మీద అతడి మీద కనికరం కలిగితే తప్ప ఆ రోగిని అతడు నయం చేయలేడు. ఇది వాస్తవం. మిషనరీలు ఇక్కడికి వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తులతో ఉండి వాళ్ళ గాయాలు కట్టి వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేస్తున్నప్పుడు వీళ్ళకి కుష్టి వచ్చింది. రిమెంబర్, వాళ్ళు ఎంతగా వాళ్ళని ఆదరించారు అని అంటే, ద డిప్రేవ్డ్ సమాజంలో త్రోలివేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సొంత బిడ్డల్లాగా హక్కుని చేర్చుకొని వాళ్ళు తినే దాంట్లోంచి వాళ్ళకి ఇస్తూ వాళ్ళని చూడటం అంటే నిజమైన కాపరత్వం. అది చాలామంది చెయ్యరది. దే వాంట్ మనీ. నీకు ఆశీర్వాదం కావాలా, నాకు ఇవ్వు. వీళ్ళు కఠినంగా ప్రవర్తిస్తారు. దే డోంట్ హ్యావ్, వాళ్ళకి ఎటువంటి కనికరం అనేది ఉండదు. యేసుప్రభు వారు కనికరం లేకుండా మీరు చేశారని యేసుప్రభు వారు కొరడా తీసి ఒక వాళ్ళతోటి చూపిస్తే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు వాళ్ళ గురించి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు 23వ అధ్యాయం 2వ వచనంలో, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠ ముందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనుడి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనం. మాథ్యూ 23:2. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠ ముందు కూర్చుండువారు గనుక మీరు
మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారు క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనరు. మనుషులు కనబడు నిమిత్తం మీరు పనులను చేయుదురు, తమ రక్షక రేకుడలు వెడల్పుగా చేయుదురు. ఓకే, ఇక్కడ తర్వాత చూడండి 7వ వచనంలో, సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని కోరుదురు కానీ బోధకులని పిలవడతాడు. యేసుప్రభు వారు ఒక్కడే మీ బోధకుడు. తర్వాత 13వ వచనం దగ్గర చూడండి, అయ్యో ఓ అంటూ వేషధారులైన శాస్త్రులారా పరిచయం, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు, మీరు అందులో ప్రవేశింపని వారిని ప్రవేశింపనియరు. పరిచయులారా, ఒకని మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ కలిసినప్పుడు అతను మీకంటే 200గా నరకపాత్రుని చేయుదురు. ఆమేన్. 19వ వచనం చూడండి, అవివేకులారా అందులారా, ఏది గొప్పది, అర్పణమును పరిశుద్ధ బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని దాని పైనుండి ఒట్టు పెట్టుకున్నాడు. దేవాలయము తోడని దాన్ని తోడని అందులో నివసించువాడి తోడని ఒట్టు పెట్టుకుంది. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకు దేవుడి సింహాసనం అని ఒట్టు పెట్టుకున్నాడు. కూర్చొని తోడని ఒట్టు. అయ్యో వేషధారులారా, అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో మీరు దేవుడి పేరు చెప్పి మనుషులను, ఇదిగో నువ్వు ఈ పని చేయకపోతే దేవుడి శాపం నీకు వస్తుంది, ఇది దేవుడే చేయమన్నాడు, దేవుడు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, నువ్వు మొక్కుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి మనుషుల్ని బలవంతంగా వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని మీరు చూసారా? అయ్యో ఇదిగో నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఇవ్వకపోతే. కొండవీటి బాబురావు అని యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు 10% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, నువ్వు 10% ఇవ్వాల్సినోడివి, మరి ఇవ్వకుండా ఏ రోజైనా నెలలో నీ సహోదరుడికి బాగలేదు కాబట్టి ఆ డబ్బుల్లోంచి నా సహోదరుడికి ఇచ్చానండి అని చెప్పి ఈ 10% ఎగ్గొట్టకూడదు. నువ్వు దేవుడిదే, మనుషులదే. సో ఆ మంచి పనులు ఈ మంచి పనులు కలవు, ఇది దేవుడికే ఇవ్వాలి అని చెప్తున్నాడు. నిన్న హైదరాబాద్ ఆయన మీటింగ్ పోస్టర్ వేసి కొండవీటి బాబురావు సువార్త సంస్థ శోభలని పెట్టారు. పోస్టర్లు కనపడుతున్నాయి. హీఈస్ ఎ ఫాల్స్ టీచర్. నువ్వు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికి కూడా నువ్వు 10% 10,000 ఇచ్చడానికి ఆయన సిలువలో మరణించలేదు. మన నీతిని బట్టి మనం యోగ్యులుగా ఎంచబడం. మోయ సఖ్యము కాని బరువులు అన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమిటి అని అంటే, ఇదిగో మీరు పోపులోను పొదువులలోను అన్నిటిలోనూ మీరు తీస్తారు కానీ మీరు కరుణ కటాక్షము అనే వాటిని మీరు మర్చిపోయారు. మీరు వాటిని ఏ మాత్రం కూడా మీరు చూపించకుండా మీరు దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. గమనించండి, అబద్ధ బోధకులు చేసే పని ఏంటంటే, నిజమైన బోధకుడు చేయాల్సిన పని ఏంటంటే బలహీనమైన వాటిని స్వస్థపరచాలి, ఎమోషనల్గా వీక్గా ఉన్న వ్యక్తుల్ని కట్టాలి. వాడి పరిస్థితి ఏంటో చూడాలి. వాస్తవానికి ఇమీడియట్గా ఒకళ్ళని చూసి స్టీరియో టైపింగ్ చేసేసి వీడు ఇలా ఉన్నాడేంటి అని చెప్పేసి వాళ్ళ గురించి తప్పుడుగా ఎజ్యూమ్ చేసుకొని ఆ మనిషిని దూరంగా పెట్టడం క్రైస్తవులకి అలవాటైంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళల్లో స్వనీతి అనే దెయ్యం వచ్చింది. దేవుడు అంటాడు కదా, ఒక దెయ్యాన్ని వెళ్ళగొడితే వెళ్ళి అది 7 దెయ్యాలను తీసుకుని వచ్చిందంట. అంతకుముందు పాపి అయితే ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఇంకా దారుణమైన పాపి. ఎలాంటి పాపి అయ్యాడు అని అంటే, ఇతని కంటే నీతిమంతుడు ఇంకెవ్వరూ లేడు, ఇతను చేసినట్లు ఇంకెవ్వరూ లేరు. కాబట్టి ఇతడు మిగతా వ్యక్తులందరినీ తక్కువగానే చూస్తాడు. నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలని తెగ చెప్తాడు, కానీ ఆయన చేయడు. మీరు చర్చికి రావాలి అని అంటాడు కదా. సరే, మీరు అందరి విశ్వాసులు ఇంటికి వెళ్తారా? మీరు అందరి విశ్వాసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తావా? నువ్వు చేయవు. మరి అందరికి ఎలా చెప్పగలుగుతావు నువ్వు? వాళ్ళు చెప్పుతారు కానీ చెయ్యరు. వాళ్ళు చాలా బరువుగా ఉంటుంది వాళ్ళది. మనుషులు వేలుతో కూడా చిటికినెలతో కూడా లేపరు. ధర్మశాస్త్రము చాలా కఠినంగా తయారైంది. ఎలాగో అని అంటే, నీ తల్లిదండ్రులు సన్మానించాలి అని చెప్తే ఓ పని చేయి, అంతకంటే నీకు మంచి ఆశీర్వాదం రావాలంటే యెరూషలేములో నేను మందిరం కట్టిస్తున్నాను, ఆ డబ్బులు దేవుడికి ఇవ్వు,
కాబట్టి నీ తల్లిదండ్రులను ఇచ్చింది ఆ దేవుడే కాబట్టి ఆ దేవుడికి ఇస్తున్నాం కాబట్టి ఇది కుర్బాన్ అనబడును. కాబట్టి నువ్వు దేవాలయంకి ఇచ్చావు, నీ ఆశీర్వాదం ఇంకా పెరిగిద్ది. వాస్తవానికి వాడు తల్లిదండ్రులు పోషించాలి. తల్లిదండ్రులకు ఒక 500 ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఇవ్వాలి. ధర్మశాస్త్రంలో అది దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞల్లో నైతికతకు ఉన్నటువంటి పునాది. నువ్వు నీ తల్లిదండ్రులను చూడాలి ఖచ్చితంగా. ఇప్పుడు నీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది కూడా దేవుడికి ఇచ్చేయని చెప్పి మనుషుల్ని తమ వైపు తిప్పుకుంటాడు. దేవుడు అన్నాడు, ఇదిగో మీరు తల్లిదండ్రులకు కూడా ఇవ్వనీయకుండా మీరు మత సంబంధంగా మారి. దే ఆర్ మనీ ఓరియంటెడ్. డబ్బు దేవుడి పేరుతోటి మనం గొప్ప గోపురాలు కట్టుకుందాం, బబులోను గోపురాలు కట్టుకుందాం, ఘనమైన వాటిని కట్టుకుందాం, సొలొమోను మందిరాన్ని విస్తరింపజేసి కట్టుకుందాం. ఇది ప్రఖ్యాతి కలిగినటువంటి మత సంబంధమైనటువంటి స్థలం. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ మనుషులు అందరూ వచ్చి దేవుడికి సేవ చేస్తూ మనల్ని కూడా వాళ్ళు హెచ్చిస్తారు. కాబట్టి ఈ స్థలాన్ని మనం గొప్ప చేద్దాం. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ స్థలాన్ని రాయి మీద రాయి ఉండకుండా పడేస్తాను, నేను దీన్ని పడేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నీతి న్యాయం జరగట్లేదు. ఇక్కడ పేద విధవరాలి పట్ల న్యాయం జరగట్లేదు. ఇక్కడ దిక్కులేని వాళ్లకు కరుణ అనేది లేదు. ఇక్కడ వాళ్ళ పట్ల ఆశ్రయం దుర్గమేమీ లేదు. వాళ్ళని కరుణించే మనస్తత్వం ఏమీ లేదు. కాబట్టి ఈ సొలొమోను మందిరాన్ని నేను పడేస్తాను. దేవుడు పడేశాడు ఖచ్చితంగా. 70లో రోమీలు వచ్చేసి విస్తరించి రాయి మీద రాయి లేకుండా అన్నమాట స్పష్టంగా జరిగింది. వాస్తవానికి ఇప్పుడు అక్కడ సొలొమోను మందిరం ఒక రాయి కూడా లేదు. అక్కడ ఉంది మసీద్. ఇప్పుడు ఈ యూదులకి ఏం చేయాలో తెలియక ఆ బయట ఉన్నటువంటి గోడ దగ్గరికి వెళ్ళి మోకరించి ఏడిసి ప్రార్థన చేస్తున్నారు. పాపం వాళ్ళకి అర్థం కాల యేసు ప్రభు వారు చెప్పిన ప్రవచనం. నేను రాయి మీద రాయి ఉండకుండా అన్నప్పుడు లిటరల్గా జరిగింది. అక్కడ చిన్న రాయి కూడా లేదు, ఏ మందిరం కూడా లేదు. అక్కడ పూర్తిగా తునాతునకలైపోయింది. ఎందుకు? దేవుడి ఉగ్రత వచ్చింది అక్కడ. దేవుడు అంటున్నాడు, మీరు నిన్ను ఒక అడవి మొక్కను తీసుకొచ్చి నేను ఒలీవ మొక్కగా నిన్ను నాటాను, నిన్ను ఉన్నతమైన స్థిరంలో నేను నిలబెట్టాను. నా నీతిని తెలియజేస్తావని, నా రక్షణ నువ్వు అన్ని జనులకు తెలియజేస్తావని, నా నిమిత్తమై నువ్వు నీతిని అనుసరిస్తావని నేను నిలబెట్టాను. కానీ నువ్వు అన్ని జనులను అనుసరించావు, నువ్వు నీతిని విడిచావు, నా ధర్మశాస్త్రాన్ని విడిచావు, నా నీతిని విడిచావు. కాబట్టి నేనే నిన్ను నీ యొక్క అవమానాన్ని నేను తెలియపరుస్తాను, నీ సిగ్గును నేను చూపిస్తాను అని నేటికి నీ ఇజ్రాయేల్ దేవుడు బహు రోషం కలిగిన వాడు. ఇదంతా చేయడానికి ఆయన ఎజెకియేలుతో నుంచి యేసుప్రభు వారి దగ్గర ఎంతకాలం సమయం ఉన్నది? దగ్గరగా 700 సంవత్సరాల సమయం. అప్పుడు దాకా దేవుడు ఆ మందిరాన్ని నాశనం చేయలేదు. అసలు వాస్తవానికి మొన్నటిదాకా కూడా 12వ శతాబ్దం వరకు కూడా 6వ శతాబ్దం వరకు కూడా అది పూర్తిగా నాశనం అవ్వలేదు. దేవుడు విస్తరించి వారి పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కాపర్లు తమ యొక్క స్థలాలను విస్తరింపజేసుకోవడానికి వచ్చినందుకు. అక్కడ ఇంకో మాట అన్నాడు, వారు మందను కనికరించినప్పుడు వాళ్ళు చేసిన పనిలో రిమెంబర్, ఇక్కడ విల్ క్లోజ్ ఇట్ ఇన్ 15 minutes. ఓకే, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా 34వ అధ్యాయంలో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. బలాత్కారంతో వాటిని వెళుతురు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, గాయపడిచిన వాటికి కట్టు కట్టరు. గాయపడ్డ దానికి కట్టు కట్టరు. మానసికంగా ఒక మనిషి గాయపడ్డాడు, వారిని కట్టు కట్టి బాగు చేయాలి. కట్టుకట్టడం ఏంటి? కట్టెలాగా కడతారు? తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, పాడైపోయాడు, వ్యభిచారంలో పడ్డాడు, దొంగతనంలో పడ్డాడు. ఏం చేద్దాం? Shall we send him away? నెట్టివేద్దామా? పౌలు అంటాడు 1 కొరింథీలో, ఒకడు పాపం చేసిన తర్వాత వాడిని నెట్టివేయమంటాడు మీ దగ్గర నుంచి. అయితే మరలా 2వ కొరింథీలో రాస్తాడు, వాడు తప్పిపోకుండానట్లు వాడిని మరలా తీసుకురండి అని అంటాడు. ఇక్కడ అదే మాట అంటాడు చూడండి. ఏమని అంటే ఇక్కడ చూడండి కింద విషయంలో, కాబట్టి కాపర్లేక చెదిరిపోయి ఉన్నవి వాటిని తోలుకొని తిరిగి మరలా రారు. తోలివేసిన వాటిని 4వ వచనంలో కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. యేసుప్రభు వారు, నేను తప్పిపోయిన దాన్ని వెతకడానికి వచ్చిన, నశించిన దాన్ని వెతకడానికి వచ్చాను నేను. ఆయన గ్రామాల్లో తిరుగుతూ అన్ని ప్రాంతాల్లోకి వెళుతూ, ఇదిగో బాబు దేవుడి రాజ్యం సమీపించుంది, పశ్చాత్తాపడు, దేవుడి రాజ్యం వచ్చేసింది,
నువ్వు పశ్చాత్తాపడితే నీ కుటుంబం రక్షించబడిద్ది. భూమికి దేవుడు తీర్పు నియమించాడు. నువ్వు రక్షణలోకి రావాలి అంటే పశ్చాత్తాపడని దేవుడే మానవ రూపంలో వచ్చి ఆయన మనుషులతోటి మాట్లాడుతూ వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు చాలామంది తప్పిపోయిన దాన్ని వెతకొచ్చండి. ఒక ఆయన అన్నాడు, నేను చర్చికి వెళ్ళిన తర్వాత నేనే రావద్దని చెప్పాను లిటరల్గా. ఎందుకంటే చర్చికి రావద్దని చెప్పాను. ఎందుకు అని అంటే వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు, పైగా చర్చిలో వ్యక్తులతో గొడవలాడుతూ ఉన్నారు. నీ మానసిక స్థితి సరిగ్గా లేదు, నువ్వు గర్వంలో ఉన్నావు, నీ వల్ల సంఘంలో ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. నీ తరపును నీ తీర్పు నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని తగ్గించుకుంటే అంటే తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, అవును నేను తప్పిపోయాను, మరి నువ్వు నన్ను వెతకాలి కదా. నువ్వు తప్పిపోతే వెతుకుతాను, కానీ నువ్వు తప్పిపోయాను అనుకుంటున్నావు, నువ్వు తప్పిపోలే. వాస్తవానికి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు మందలో ఉన్నటువంటి పొట్టేళ్లుగా మారి మందలో ఉన్న బలహీనమైన వాటి మీద దాడి చేస్తున్నావు. కాబట్టి నీలాంటి వాడిని మంద యొక్క యోగక్షేమం కొరకు కనిపెట్టి పక్కన పెట్టాలి. చాలామంది తప్పిపోయాం అనుకుంటా లేదా, తప్పిపోయిన గొర్రెకి చాలాసార్లు తప్పిపోయినట్టు కూడా తెలియదు. పాపంలో ఉండే వ్యక్తికి తాను పాపంలో ఉన్నాడని కూడా తెలియదు. మనం వెళ్ళి చెప్పాలి అతనికి, మనం వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. ఒకసారి అన్నిసార్లు కాకపోవచ్చు. బాబు నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు మారు మనసు పొంది తరిగారా అని మనం చెప్పాలి. ఇది కాపరి యొక్క లక్షణం అండి. కాపరి లక్షణం గృహ కూడికలు పెట్టుకొని, స్త్రీల కూడికలు పెట్టుకొని, ఆశీర్వాదాలు కూడికలు పెట్టుకొని కూర్చోవడం కాదు. లిటరల్ గా తప్పిపోయిన దాన్ని వెతకడానికి నువ్వు బయటికి వెళ్ళని చెప్తున్నాడు. తప్పిపోయిన దాన్ని నువ్వు వెతకడానికి బయటికి వెళ్ళు. బలహీనమైన వాటిని నువ్వు కట్టు. గృహ కూడికలు పెట్టుకోవడం కాదు, నీ సంఘాన్ని వ్యాపించుకోవడానికి, ఇక్కడ చర్చిలు కడతాం కానుకలు ఇవ్వండి అని తిరగడానికి కాదు నువ్వు ఉంది, మనుషుల్ని కట్టడానికి నువ్వు ఉంది. కాపరి పనిది, ఎజెకియెల్లో చెప్పిన కాపరి పనిది. ఇట్ ఈస్ నాట్ నీ యొక్క రాజ్యాన్ని కట్టుకోవడం కాదు. అందుకే అన్నాడు వీళ్ళల్లో కాపరి లేరు కాబట్టి విసికి చెదరి ఉన్నారు వీళ్ళందరూ. ఎమోషనల్ సపోర్ట్ లేదు వాళ్ళకి. సో 16వ వచనంలో అంటున్నాడు, తర్వాత అదే అధ్యాయంలో 34వ అధ్యాయంలో 16వ వచనం, తప్పిపోయిన దాన్ని వెదకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్టు కడతాను, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుస్తాను, అయితే క్రొవ్విన వాటిని బలము కలిగిన వాటిని శిక్షయు మేతను పెట్టి లయపరిచేదను. 16వ వచనం, నేనే రక్షిస్తాను. దేవుడే మానవ రూపిగా వచ్చి క్రీస్తు ఆయన నిజమైన కాపరిగా ఉన్నాడు. నేనే మంచి గొర్రెల కాపరిని, నా ప్రాణం పెడతాను, నేను ఇజ్రాయేలీలకి ఏ విధమైనటువంటి లోటు నేను చేయను, నేనే నా ప్రాణాన్ని పెట్టి వాటిని రక్షిస్తాను, వాటి కొరకు నేను బలి అవుతాను, వాటి కొరకు నన్ను నేను లయపరుచుకుంటాను. దేవుడు చేసినటువంటి యాజకత్వం అందులో లోపం లేదు. ఆయన ఈరోజు మీరు నేను అయినా కానీ, దేవా నా లోపం ఉంటే నన్ను క్షమించు ప్రభువా, నన్ను కనికరించు అని పశ్చాత్తాపడితే ఆయన ఎవరిని విడిచిపెట్టడు. యు కమ్ హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వు తగ్గించుకో, నా దగ్గరికి వస్తే నేను తోసివేయను, నా ఎద్దకొచ్చి వాడిని నేను ఏమాత్రము తోసివేయను. ఇది నిజమైన కాపరి చేసే పని. టు కన్సర్న్ ఫర్ వాళ్ళ గురించి కన్సర్న్ కలిగి ఉండడం. దేవుడు యేసు ప్రభు వారు చేశారు అది. అందుకే ఆయన అంటున్నాడు, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, విసికి చెదరి ఉన్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, ఆ 9వ అధ్యాయం 36వ వచనంలో 37లో చూడండి, వారి కోత విస్తారముగా పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు నిజమే. ఇప్పుడు అర్థమవుతుంది కోత ఏంటా కోత. ఇట్ ఈస్ చూడండి, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధముగా ఉన్నది, అది కోయుటకు సిద్ధముగా ఉన్నది, దేవుడి తీర్పుకు సిద్ధంగా ఉన్నారు మనుషులందరూ కూడా. పనివారు అని అన్నాడు. పనివారు, ఎర్టగాస్ గ్రీకు పదం, ఎర్టగాస్. పనివారు అంటే కష్టపడి కార్మికంగా నిజముగా ఒళ్ళొంచి పనిచేసేవాళ్ళు. పొలంలో మనుషులు ఎలా పనిచేస్తారు? నాట్లేస్తారు, మట్టి తవ్వుతారు, కలుపు తీస్తారు, ఎరువేస్తారు, అన్నిటిని కూడా కొట్లల్లో కూర్చి కష్టపడి పనిచేస్తారు. ఎర్టగాస్ అంటే ఏంటి? పనివాళ్ళు. పనివాడు అంటే ఏంటి? ఒళ్ళొంచి కార్మిక ఆలోచనలతోటి, నమ్మకత్వం కలిగి, తలాంతులతోటి దేవుడి కొరకు అహర్నిశలు పనిచేసే పనివాడు. అంటే పనివాడు
కేవలము యజమానుడి యొక్క మాట కొరకే పనిచేస్తాడు. పనివాడు, ఈ రోజుల్లో పనివాళ్ళు లేరు. ఎవరున్నారు? అధికారులు అయ్యారు. అందరు అధికారులు, నాయకులు కూర్చున్నారు. వాళ్ళు పనివాళ్ళు కాదు. నేను కూర్చుంటాను, నువ్వు పని చేయి. నేను చేస్తా ఉంటాను, నేను మాటలు చెప్తాను, నువ్వు పని చేయి. నువ్వన్నీ ఫిక్స్ చేయి, నువ్వు చేయి. చెప్తారు అన్ని, ఇలా చేయాలి, అలా చేయాలి. బాబు నువ్వు చేస్తావా అంటే చెయ్యరు, అస్సలు చేయరు. నాకు లిటరల్గా నేను చాలా మందిని చూశాను ఇలా. నేను చేస్తా బ్రదర్, నేను ఈ పని చేస్తా, ఇక నుంచి నువ్వేం చేయొద్దు, నువ్వు వెళ్ళిపో పక్కకి. తర్వాత వారం నుంచి కూడా కనపడలే ఆయన. ఇదేనా నమ్మకత్వం? దేవుడి కొరకు నువ్వు పని చేయడం అంటే ఇదేనా నమ్మకత్వం? ఆయన అన్నాడు పనివారు లేరు బాబు, అసలు పనివారే లేరు. యేసు ప్రభు వారు 12 మందిని ఎన్నుకున్నప్పుడు ఇదిగో వీరు పనివారు, మనుషులను సువార్తలో నడిపించుటకు నిజముగా ఎండనక వాననక తమ ప్రాణాలను తమ కుటుంబాలని పక్కన పెట్టి పనిచేసే వ్యక్తులు. సోమరులు కాదు, ఇంట్లో కూర్చునేటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు మాటలు చెప్పి మనుషుల్ని లోపరుచుకునే వ్యక్తులు కాదు. అవివేక స్త్రీల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని చెరపట్టుకునే ఎంబ్రే అని వారు కాదు. వీళ్ళు దేవుడి వాక్యం కొరకు తమ ప్రాణములు ఇవ్వటానికి సిద్ధపడే వ్యక్తులు. మాయ మాటలతోటి, వంకర మాటలతోటి మోసగాండ్రులుగా పనిచేసేవాళ్ళు కాదు వీళ్ళు. నమ్మకత్వంగా క్రీస్తు కొరకు తమ ప్రాణములు ఇవ్వటకు సిద్ధపడిన వ్యక్తులు వీళ్ళు. ఈ పని వాళ్ళు కావాలి దేవుడికి. పనివారు చాలా కొద్ది మందే ఉన్నారు. ఎట్టగ్రాస్ అన్నప్పుడు 1 తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయం దగ్గర మాట్లాడతాడు. ఇదిగో నా విశ్వాసమును, నా జీవితమును నువ్వు చూసావు కాబట్టి శ్రమపడము. ఇక్కడ చూడండి 2 తిమోతి 4వ అధ్యాయం దగ్గర, 2 తిమోతి 4వ అధ్యాయం దగ్గర ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు. 2 తిమోతి 4వ అధ్యాయం దగ్గర ఆయన మాట్లాడతాడు. ఇదిగో ఆయన ఏమంటాడో చూడండి. ఇక్కడ 5వ వచనంలో 4వ వచనం, సత్యమును 2 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనంలో, సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము. సఫర్ అండ్ డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. అదొక్కటే కాదు, శ్రమపడుము, పని చేసేవాడు. అంటే ఏంటి? ఇప్పుడు కొత్త థీమ్ కనిపెట్టారు. ఏంటి అని, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఏసీ గదిలో కూర్చుంటాను, ఒక మాయ వంకర కథలు చెప్తాను, కల్పన కథలు చెప్తాను. చెప్పి కష్టపడకుండా ఏం చెప్తాను? పైన అంటాడు ఇక్కడ, తమ కొరకు సత్యమునకు చెవిని ఒక కల్పన కథలు, ఇంగ్లీష్లో టు టర్న్ అవే ఫ్రమ్ ది లిస్నింగ్ ఆఫ్ ద ట్రూత్, వ్యాండరింగ్ ఆఫ్ ఇన్ టు ద మిత్స్. కల్పనా కథలు అంటే కల్పించినవి, అవి ఉన్నవో కాదు. నవలలు చదువుతూ, పుస్తకాల్లో ఉన్న మాటలు చెప్తూ, మనుషుల్ని మోసగిస్తూ, వీళ్ళు మనుషుల్ని తమ వెంట వీడ్చుకొని పోవాలని చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు అలా కాదు, నువ్వు మితముగా ఉండి శ్రమపడి సువార్తికును పనిచేసి నీ పరిచయం సంపన్నం చేయి. 6వ వచనంలో, పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించి, ఐ ఆల్రెడీ పౌర్డ్ అవుట్ యాజ్ ఎ డ్రింక్ ఆఫరింగ్. నేను పానార్పణముగా పోయబడ్డాను. నా వ్యధను, నా దుఃఖమును, నా జీవితమును అంతయు దేవుడి కొరకు ఇలాగ దారపోసాను. పౌలును చూస్తే ఎలా ఉంటాడు? బహుశా ఇమాజిన్ చేయండి, ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు అనుకుంటారా? ఆయనకి 195 కొరడా దెబ్బలు పడ్డాయి. ఆయన ఒళ్ళంతా కూడా చీలిపోయి ఉంటుంది వెనకాల. ఆయన చేతులు కరుడుగట్టిపోయి ఉంటాయి, ఆయన మొహం కమిలిపోయి ఉంటుంది, ఆయన శరీరం నలకొట్టబడ్డది పూర్తిగా. బలహీనంగాను, ఆయన శరీరంలో బలం లేనివాడిగా ఉండుంటాడు. ఆయన దేవుడి కొరకు పానార్పణముగా అలా పోయబడ్డాడు. ఈజ్ ఎ వర్కర్. పనివాడు అంటే ఆయన. అలాంటి పనివారు. చాలాసార్లు అనిపిస్తుంది, మేము చేయట్లేదేమో అలాగా. టు ద పాయింట్ ఆఫ్ లైక్ ఎ ప్రెస్సింగ్ మిషన్. ఇదిగో ఇలాగూ ఇబ్బందులు కొలిమిలో పడి వాళ్ళు నలకొట్టబడ్డారు యాతనలతోటి. తక్కువ మంది పాస్టర్లు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు తెలుసా? చాలా తక్కువ మంది పాస్టర్లు జైల్లో వేయబడుతున్నారు. చాలా తక్కువ మంది శ్రమల పాలవుతున్నారు. మెజారిటీ అందరూ సుఖంగా ఉన్నారు. తక్కువ మంది కష్టపడి పనిచేసే వ్యక్తులు చాలా మంది. అందుకే యేసు ప్రభువు పనివారిని కోరుకోండి.
ఈ పని అన్నప్పుడు అందులో మనుషుల్ని బలపరచడం, మనుషుల్ని కట్టడం, మనుషుల్ని దేవుళ్ళు స్థిరపరచడం, ఈ పనితో పాటు తప్పిపోయిన దాన్ని వెతకి తీసుకురావడం. ఇట్ ఈస్ ఎ హార్డ్ పని. బయటికి వెళుతున్నప్పుడు నువ్వు తోడేళ్ళ మధ్యకి వెళ్తావు, సింహముల మధ్యకి వెళతావు, అడవి మృగాలకు బలైపోతున్నవి. నా గొర్రెలన్నీ కూడా అడవి మృగాలకు బలైపోతున్నవి. ఎవరు వీళ్ళు? అడవి మృగాలు. వీళ్ళు మందని కనికరించరు. వీళ్ళు తమ వెంట వీడ్చుకునేటువంటి తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు, రక్తాన్ని పీల్చుకు తినే వ్యక్తులు, మనిషిని తమ అవసరానికి వాడుకునేటువంటి వ్యక్తులు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నువ్వు ప్రతివాడు వాస్తవానికి దేవుడి రాజ్యంలో పాలిభాగస్తుడే. మనకి ఇదిగో కోత విస్తారంగా ఉంది అన్నప్పుడు, కోతకు వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్తలో అంటాడు, ఇదిగో దేవుడి కోత అన్నప్పుడు యుగ సమాప్తి రోజున, తీర్పు దినమున ఆయన అందరినీ చేకూరుస్తాడు. ఇట్లా ఆయన ఎదుట గొర్రెలను మేకలను ఆయన వేరుపరిచేటువంటి దినం అది. ఆ దినము సమీపించి ఉన్నది. కాబట్టి ఈ రోజునే ప్రతివాడు పని చేయాలి. ఇప్పుడు మీ పక్క నుండి చూస్తే వీడు మరణిస్తే నరకానికి వెళ్తాడు, కానీ జీవవాక్యం నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. ఒక కరపత్రిక ఇవ్వడానికి ఏమైంది? ఈ కరపత్రిక మనం నోరు తెరిచి చదవలేం, కానీ ఒక కరపత్రిక ఇవ్వడానికి ఏమైంది? ఇది చదువు బాబు అని. వాళ్ళకి ఆ విధానం లేదు లోపల. వీళ్ళకి ఈ పని చేసే తత్వం లేదు. దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి ప్రయాసపడే మనస్తత్వం లేదు. వీళ్ళందరూ దేనిలో యాడైపోయారంటే, ఇల్లు కట్టుకో, ఈఎంఐలు పెట్టుకో, లేకపోతే ఉద్యోగం సాధించుకో, యుఎస్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, అక్కడ సెటిల్ అవ్వు, ఇక్కడ సెటిల్ అవ్వు, సంతోషంగా ఉండు, సుఖం అనుభవించు, నీ ప్రాణాన్ని పోగొట్టుకో. బట్ దేవుడు ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయండి, ఈ పనివారు కావాలి, కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఫస్ట్ వర్డ్ ఇది. ఆయన మొదటగా పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి అన్నప్పుడు, మా అపరాధములు క్షమించు ప్రభు అంటాడు. మేము ఎదుటి వాళ్ళని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. ఇప్పుడు రెండోసారి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన అంటున్నాడు, పనివాళ్ళు కావాలి. ఇక్కడ ఏంటి? ఇస్తరాకులు ఎత్తేవాళ్ళు కావాలి. నిజంగా తాము తగ్గించుకొని అన్ని విషయాల్లో మనుషుల గురించి సువార్త పనిచేసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటున్నాడు. దేర్ ఇస్ ప్లెంటీ. ఎందుకని? దేవుడు చూసినప్పుడే మనుషులు అంత విస్తారంగా ఉన్నారు. ఆయన తిమోతి గురించి మాట్లాడినప్పుడు, ఆయన ఫిలిప్పీలకు రాసినప్పుడు 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. తిమోతి గురించి మాట్లాడుతూ విల్ క్లోజ్ దిస్. ఇక్కడ తిమోతి గురించి మాట్లాడి విల్ క్లోజ్ దిస్. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిమోతి గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 19వ వచనం దగ్గర నుంచి, ఇదిగో నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీకు క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. మీ క్షేమమును గురించి చింతిస్తాడు ఈయన. తిమోతి మీ గురించి చింతిస్తాడు. హీ హ్యాస్ దిస్. వీళ్ళందరూ కాపర్ అన్నప్పుడు వాళ్ళ గురించి పట్ల చింత అనేది ఉంది. ఇదిగో అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. యాజ్ తండ్రికి చేసినట్టు కుమారుడు వలే అతడు పని చేశాడు. నాతో పాటు సువార్త పనిలో పనిచేశాడు, చింతిస్తున్నాడు కూడా. అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. ఐ వాంట్ టు సెండ్ హిమ్. మీ దగ్గరికి ఫిలిప్పీ సంఘానికి నేను తిమోతిని పంపిస్తాను. అతడు నాతో పాటు కష్టపడి పనిచేసిన వ్యక్తి, చింతిస్తున్న వ్యక్తి, భారం కలిగిన వ్యక్తి, యోగ్యమైన వ్యక్తి అని అంటున్నాడు. యు హ్యావ్ డిజైర్. ఆ బర్నింగ్ అది లేదు ఈ రోజున మనుషుల్లో. ఐ సెన్స్డ్ ఇట్. ఆ బర్నింగ్ అని, ఆ మనుషుల తపన, ఆ వేదన, రియల్లీ నిజంగా దేవుడి ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుడి ఆత్మల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు, సేవకుడు బయటికి వెళ్ళి పని చేయాలి. అతడు గోయింగ్ టు ద వరల్డ్, లోకములోకి వెళ్ళి సమస్త వ్యక్తులకు సువార్తను ప్రకటించుడు, సమస్త లోకమునకు సువార్తను ప్రకటించుడు. హీ హ్యాస్ ఎ పని. అతడికి చాలా పని ఉంది. ఇప్పుడు దేవుడి ఈ పనిలో మిమ్మల్ని, నన్ను, అందరినీ పాలిభాగస్తులు చేశాడు. డు నాట్ ఎస్కేప్. నేను సేవకుడిని కాదు అని కాదు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు రాజులైన యాజక సమూహం, అందరూ కూడా కలిసి సంఘముగా ఉండి దేవుడి పని చేయాలి. ప్రతి ఒక్కళ్ళు
మనుషుల్ని కట్టాలి, మనుషుల్ని బలపరచాలి, హెచ్చరించాలి. వాళ్ళు కొవ్విన వారిగా ఉంటే వాళ్ళను శిక్షించాలి. కొవ్విన వాటిని నేను శిక్షిస్తానన్నాడు. అన్ని రకాలమైన పని. ఇట్ ఈజ్ ఎ ఇండస్ట్రియస్ వర్క్. అంటే కార్మిక శక్తితోటి పనిచేసేది. అహర్నిశలు అతడు తను పానార్పణముగా పోయబడ్డాడు. అలాంటి వర్కర్స్ గురించి ఆయన ప్రార్థించమని అడుగుతున్నాడు. రియల్లీ చూసినాం. నిజంగా మొన్న ఈ వారం వెళ్ళాం అక్కడ సువార్తకి. అక్కడ ఆ దేశం మొత్తంలో, ఆ ఊరు మొత్తంలో ఎంతమంది ఉన్నారంటే 0.5 క్రిస్టియన్స్ ఉన్నారు. 0.5 క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ ఉన్న సువార్త కూడా తప్పుడు సువార్త. సంఘాలు కూడా వ్యభిచారం విచ్చలవిడిగా నడుస్తుంది అక్కడ. ఎవ్వరేమంటలేదు. మనుషులైతే ఆ వ్యభిచారానికి దానికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలు వాటిలో నాశనంలో ఉన్నారు. ఏమాత్రం కూడా బాలేదు. దేవుడు మనం ప్రార్థించాలి, ప్రభా మనుషులు నశించకుండా మమ్మల్ని మేము నశించకుండా నువ్వు రక్షించావు ప్రభా, దయచేసి పనివారిని తీసురా, మమ్మల్ని పనివారిగా మార్చు, మా జీవితాన్ని మార్చు ప్రభా. దయచేసి మా ఆలోచన విధానం దేవుడికి వాక్యానికి తగినట్టుగా ఉండాలి. కానీ మనం వీ షుడ్ నాట్ ఆస్క్, లేకపోతే ఈ లోక సంబంధమైన డబ్బుల గురించో వీటి గురించో అనుకున్న. రిమెంబర్, మన మైండ్ సెట్ కరెక్టే లేదు. గాడ్ సెంటర్డ్, క్రీస్తు ఆలోచన ప్రకారం ఆలోచిస్తూ చూస్తే మన ప్రార్థనలు, చాలామంది ప్రార్థనలు అవి ప్రార్థనలే కాదు, టు ప్లీడ్. స్కాటిష్లో ఆయన ఒక స్కాటిష్ పాస్టర్, ఆయన సంఘం గురించి రాత్రంతా మోకరించి ఏడుస్తూ ప్రార్థించేవాడంట. ఆయన చర్చ్ మెంబర్స్ 7,000 మంది, 7,000 మంది పేర్లు ఆయనకి తెలుసు. అండ్ అంత డెడికేట్. వాళ్ళ ఆవిడ వచ్చి తలుపు కొడితే నా ప్రార్థన ఇంకా అవ్వలేదు అనేవాడంట. అప్పటికి తెల్లవారు 5, 6 అయ్యేదంట. దట్ హౌ ఆయన అంతగా వాళ్ళ గురించి ప్రార్థించేవాడు. అందుకే ఆ స్కాట్లాండ్ అనేది అలాగ మారింది. బట్ పనివారిని కోరుకోవడం, పనివారి గురించి అడగడం మనం చేయాల్సిన పని. మనం ప్రార్థన చేయాల్సిన, ప్రభువా వీ నీడ్ గుడ్ ప్రీచర్స్, మంచి బోధకులు మాకు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి. అన్ని జనులు విస్తరించారు, సువార్త తెలియని వ్యక్తులు అనేకులు ఉన్నారు. ప్రభువా దయచేసి నీ రాజ్యం నిమిత్తము మేము పని చేయలాగున ప్రభువా మమ్మల్ని పనివారిగాను, కష్టపడి పనిచేసే వ్యక్తులుగాను మమ్మల్ని చేయి ప్రభు అని వేడుకొనుడి అని తన శిష్యులతో, కనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమాన్ని వేడుకొనుడని తన శిష్యులతోటి చెప్పాను. శిష్యులతోటి దేవుడు చెప్తున్నాడు, దెర్ ఇస్ ఎ నీడ్. యేసు ప్రభు వారు అవసరత ఉంది అని తెలియజేశాడు. అది యేసుక్రీస్తు వారిది. ఏంటి అని అంటే, ఇజ్రాయేల్ని రక్షించడానికి కాపర్లు కావాలి, పనివారు కావాలి, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి పనిచేసేవాళ్ళు కావాలి. మేబీ దేవుడు మనల్ని అందరినీ కూడా ఇలాగూ వాడుకోవాలని నేను కోరుకున్నా. మీరందరూ కూడా బీ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడిని పని నిమిత్తమై నోరు తెరిచి మాట్లాడండి. స్టాండ్ ఫర్ గాడ్. దేవుడి నిమిత్తమై పోరాడండి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి వీ హ్యావ్ టు ట్రై. మనం ఖచ్చితంగా పోరాడాలి. వీ నీడ్ టు పని చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు బలలో చేయవేద్దాం. 7:08 అయింది. విల్ క్లోజ్ ఇట్ బై 8. థ్యాంక్ యూ.